Good evening. Thank you for having me. I'm excited to share ideas that can transform our world. నేను ప్రపంచంలోని 32 దేశాలు తిరిగాను. యుద్ధాలు చూశాను. ఆకలితో చనిపోతున్న పిల్లలను చూశాను. ప్రార్థిస్తూ చనిపోయిన మనుష్యులను చూశాను. కాని దేవుణ్ణి మాత్రం ఎక్కడా చూడలేదు. పసిపిల్లలు క్యాన్సర్తో చనిపోతుంటే దేవుడు ఎక్కడున్నాడు? అమాయకమైన ఆడవాళ్లను రేప్ చేసి చంపేస్తుంటే దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఒక్కడే అయితే ఇన్ని దేవుళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? అందుకే నేను దేవుణ్ణి నమ్మను. నేను సైన్స్ని నమ్ముతాను. ఈ హాల్లో ఎవరికైనా దేవుడు ఉన్నాడని నిరూపించే ధైర్యముందా? ఎస్ సార్. మీ పేరు? మహమ్మద్ దీపక్. దేవుడున్నాడని మీరెలా నిరూపిస్తారు? నేను మీకు కొన్ని ప్రశ్నలు అడుగుతాను సార్. ఈ మొబైల్ గురించి పూర్తిగా ఎవరికి తెలుసుంటుంది? దీన్ని తయారు చేసిన వ్యక్తికి. అతన్ని ఏమంటారు? మేకర్. అయితే ఈ సృష్టికి కూడా ఒక మేకర్ ఉండకూడదా సార్? మనిషి ఎలా పుట్టాడో సైన్స్ ఇప్పటికే చెప్తుంది. మనిషి కోతి నుంచి ఇవాల్వ్ అయ్యాడు. డార్విన్ థియరీ దాన్ని నిరూపిస్తుంది. అంటే మన పూర్వీకులు కోతులా సార్? ఎవల్యూషన్ ప్రకారం అవును. ఒకవేళ అదే నిజమైతే మీరు మీ పూర్వీకులు కోతులు అని చెప్పుకుంటే నాకేం అభ్యంతరం లేదు సార్. కానీ నా పూర్వీకుల గురించి మాత్రం అలా మాట్లాడకండి. డార్విన్ థియరీ ఒక థియరీ మాత్రమే సార్, ఫ్యాక్ట్ కాదు. మేము ఫ్యాక్ట్స్ని నమ్ముతాము, థియరీస్ని కాదు. ఇప్పటికీ పిల్లలకు అది అబ్సల్యూట్ ట్రూత్లా బోధించడం నిజంగా బాధాకరం. మరి మీ గ్రంథాలేమంటున్నాయి? మనుషులంతా ఒకే జంట సంతానమని చెప్తున్నాయి. ఆదం, హవ్వ, ఆడమ్ అండ్ ఈవ్. ప్రతి గ్రంథం అదే చెప్తుంది సార్. బిగ్ బ్యాంగ్ గురించి మనిషికి ఎప్పుడు తెలిసింది? కొన్ని దశాబ్దాల క్రితం. కానీ ఈ విషయం ఒక పుస్తకంలో 1400 సంవత్సరాల క్రితమే రాయబడింది. ఈ విషయం ఆ పుస్తకంలో ఎవరు రాశారు సార్? ఎవరో ఒక శాస్త్రవేత్త అయ్యుండొచ్చు. భూమి గుండ్రంగా ఉందని కూడా ఆ పుస్తకంలో రాయబడింది. ఈ విషయం ఎవరు రాశారు సార్? ఎవరో గొప్ప శాస్త్రవేత్త అయ్యుండొచ్చు. చంద్రుడు రిఫ్లెక్టెడ్ లైట్తో ప్రకాశిస్తాడని కూడా రాయబడింది. ఈ విషయం ఎవరు రాశారు సార్? ఎవరో ఒక శాస్త్రవేత్త అయ్యుండొచ్చు. సూర్యుడు కూడా ప్రయాణిస్తున్నాడని ఆ పుస్తకంలో రాయబడింది. ఈ విషయం ఎవరు రాశారు సార్? ప్రాబబ్లీ ఎవరో శాస్త్రవేత్త అయ్యుండొచ్చు. ఐరన్ భూమిలో తయారవ్వదు, ఔటర్ స్పేస్ నుంచొచ్చింది. ఈ విషయం కూడా ఆ పుస్తకంలో రాయబడింది. ఈ విషయం ఎవరు రాశారు సార్? వాటర్ సైకిల్, ఎంబ్రియాలజీ, బ్యారియర్ బిట్వీన్ సీస్, ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ కూడా ఆ పుస్తకంలో రాయబడ్డాయి. ఈ విషయం ఎవరు రాశారు సార్? ఇన్ని విషయాలు 1400 సంవత్సరాల క్రితం ఒక మనిషికి ఎలా తెలిసాయి సార్? ఆ పుస్తకం పేరేంటి? ఖురాన్. అంటే మీ మతమే నిజమని అంటున్నారా? లేదు సార్, ఖురాన్ ముస్లిమ్స్ సొత్తు కాదు. అది మానవాళికి సృష్టికర్త ఇచ్చిన సందేశం. వేదాల్లో మాట్లాడిన దేవుడే బైబిల్లో మాట్లాడాడు, ఖురాన్లో కూడా మాట్లాడాడు. భాషలు మారాయి, కానీ సృష్టికర్త ఒక్కడే. అందరికీ దేవుడొక్కడే. భూమి నిలకడగా ఉండడానికి కొండలను మేకులుగా చేశామని ఆ పుస్తకంలో రాయబడింది సార్. ఈరోజు మన సైన్స్ కూడా అదే విషయాన్ని ధృవీకరిస్తుంది. ఆకాశాన్ని రక్షణ కవచంగా చేశామని ఆ పుస్తకంలో చెప్పబడింది. ఈరోజు మన సైన్స్ ఏమంటుంది? ఓజోన్ పొర ఈ భూమిని రక్షిస్తోంది అంటుంది. అది లేకపోతే
ఈ భూమిపై జీవం అసాధ్యం. మొన్నటి వరకు నొప్పిని గ్రహించే శక్తి మెదడుకే ఉందని అనుకున్నాం. కాని 1400 సంవత్సరాల క్రితమే చర్మంలో పెయిన్ రిసెప్టర్స్ ఉంటాయని ఆ పుస్తకంలో రాయబడింది. మనిషి చెడు ఆలోచనలకు ఫ్రంటల్ బ్రెయిన్ కారణమని ఈరోజు మన సైన్స్ చెప్తుంది. కానీ ఆ విషయం కూడా ఆ పుస్తకంలో ముందే రాయబడింది. 2 సముద్రాలు కలిసినప్పుడు వాటి మధ్య కంటికి కనిపించని గోడ ఉంటుందని ఆ పుస్తకంలో చెప్పబడింది. సముద్రం లోపల కూడా అలలు ఉంటాయని ఆ పుస్తకంలో చెప్పబడింది. 100 సంవత్సరాల క్రితం, 200 సంవత్సరాల క్రితం మన సైన్స్ ఈ విషయాలను తెలుసుకుంది. కానీ ఆ పుస్తకంలో 1400 సంవత్సరాల క్రితమే రాయబడింది. సైన్స్ అంటే ఏంటి సార్? ఉన్న విషయాన్ని తెలుసుకుని చెప్పడమే, లేనిదాన్ని సృష్టించడం కాదు. అయితే ఇంతటి జ్ఞానాన్ని ఒక వర్గానికి మాత్రమే ఎందుకు అంటగడుతున్నారు? ముస్లింలు పైనుంచి ఊడిపడ్డారా? మిగతావాళ్ళు మనుష్యులు కారా? ఖురాన్ ముస్లింల పుస్తకం మాత్రమే అని ఎందుకనుకుంటున్నారు? అందులో ఓ మానవలారా అని ఉంది, ఓ ముస్లింలారా అని లేదు సార్. ఇప్పటికీ మీకు దేవుడు లేడని అనిపిస్తుంటే ఆ పుస్తకంలో ఇంతటి జ్ఞానాన్ని ఎవరు రాశారో దేవుణ్ణి నమ్మని వాళ్లే చెప్పాలి సార్. ఒకవేళ దానికి సమాధానం చెప్పలేకపోతే దేవుడు ఉన్నాడని ఒప్పుకోవాలి. దేవుడు కనిపించడం లేదంటే లేడని కాదు అర్థం. ఈ షార్ట్ ఫిల్మ్లో ఖురాన్ గురించి మాట్లాడబడింది అంటే దీని అర్థం ముస్లింల దేవుడే గొప్ప అని చెప్పడం కాదు. ఎవరు హిందూ, ఎవరు ముస్లిం, ఎవరు క్రిస్టియన్, అందరికీ దేవుడొక్కడే. ముస్లింలకు ఒక దేవుడు, హిందువులకు ఒక దేవుడు, క్రైస్తవులకు ఒక దేవుడు, మనిషికో దేవుడు లేడు అనే విషయాన్ని చెప్పడమే ఈ షార్ట్ ఫిల్మ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని కాదు. అయినా మా వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిన్నాయి అని మీకు అనిపిస్తే కామెంట్స్లో ప్రశాంతంగా మాట్లాడుకుందాం. ఎందుకంటే మాట్లాడటం ద్వేషం కంటే గొప్పది.